టేస్టీ అండ్ ఈజీగా సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సాంబార్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ముందుగా కందిపప్పు వాష్ చేసుకొని, ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటర్, కొంచెం పసుపు, ఆయిల్ వేసి ఉడికించుకొని మెత్తగా అయ్యేలా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఆనపకాయ ముక్కలను కూడా ఉడికించుకు పెట్టుకోవాలి. తర్వాత మనకు నచ్చిన వెజిటబుల్స్‌ని ముక్కలుగా కట్ చేసుకు పెట్టుకోవాలి. వీటితో పాటు రాడిష్, బ్రింజాల్, క్యారెట్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తాలింపుకు జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండును కూడా వాటర్‌లో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు, ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని, తరువాత వెజిటబుల్స్ అన్నీ వేసి పసుపు, ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వెజిటబుల్ ముక్కలు 80% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన ఆనపకాయ ముక్కలు, కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. నానబెట్టిన చింతపండు రసాన్ని వేసి ముక్కలను 5 నిమిషాలు ఈ చింతపండు రసంలో ఉడికించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత ఉడికించిన కందిపప్పు వేసి మిక్స్ చేసుకొని 600 ml వరకు వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతుండగా సాంబార్ పొడి, ఉప్పు వేసుకొని 10 నిమిషాలు మరిగించి చివరగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ సాంబార్ రెసిపీ రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.